ఇప్పుడు రంటపాలలో ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుందండి. జరుగుతుంటే ఏమైంది, రంటపాలలో కొద్దిగా ఇరుకు లైన్లు ఉన్నాయి, లేకపోతే చిన్న ఊరు అని చెప్పేసి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు టీవీలలో వస్తుంది, వార్తల్లో వస్తుంది. ఇప్పటికైనా ఈ రంటపాల గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకొని గ్రామాలను ముందు అభివృద్ధి చేయండి. ఏ పార్టీ అయినా ఎవరైనా సరే గ్రామాలను అభివృద్ధి చేయాలి. ఇవాళ ఇక్కడ ముఖ్యమైన కార్యక్రమం, కనీసం 10,000 మందికి 15,000 మందికి ఇక్కడ భోజనాలు మినిమం అరేంజ్మెంట్ ఉంది. అయినా కూడా ఇక్కడ గ్రామం అనేది సరిపోదు అని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయినాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే విషయాన్ని పట్టించుకొని అన్ని గ్రామాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలు ఇక నుంచి అయినా అభివృద్ధి చేయండి. ఇంకో విషయం ఏమి చెప్తున్నానంటే, ఏవైనా ప్రభుత్వ పథకాలు ఇచ్చినప్పుడు కులాలు, మతాలు, పార్టీలు చూడకూడదండి. అది చాలా పెద్ద తప్పు. ఎవరైనా సరే మళ్ళీ గతంలో జగన్ గారు చూసారంటారా ఇలా? జగన్ గారు అందరికీ నిజాయితీగానే ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నిజాయితీగానే ఇచ్చారు. ఇప్పుడు కొద్దిగా వీళ్ళు ఆ పార్టీ, వీళ్ళు ఈ పార్టీ, వీళ్ళకెందుకు ఇవ్వాలా, వాళ్ళకెందుకు ఇవ్వాలా అనేవి చూస్తున్నారు. అది చాలా తప్పు విషయం. అది చాలా పెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకెందుకు మెచ్చుకోవచ్చు. అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని పార్టీల వారికి సమానమైన స్థాయి ఇచ్చారు, సమానంగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా పార్షియాలిటీ, వీడు మన పార్టీ కాదే, వీడు మనవాడు కాదే, వీడు మన కులం కాదే, ఇట్లాంటిది వస్తున్నది. అది రాకూడదు. ఆ విషయం అక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలు వ్యవసాయం అయినా సరే, ఈ రోజున విజయవాడలో ఆర్బీఐ పెట్టారు. అదే స్థాయిలో ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క గ్రామాన్ని. మరి ఈ రోజున ఐఐటీలో ర్యాంకులు వస్తున్నాయి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తే రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. 100కి 50 మంది రైతులకి కొద్దిగా డబ్బులు వస్తే 50 మందికి అసలు రావడంలో విపరీతమైన నష్టం వస్తుంది. కాబట్టి ఏమైందంటే ప్రతి ఒక్క గ్రామాన్ని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక నుంచి అయినా ఎవరైతే మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రంటపాల గ్రామాన్ని ఇప్పుడు ఉన్న సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయండి. విజయవాడలో ఆర్బీఐ పెట్టినంత మాత్రాన ఏం సరిపోదు. ప్రతి ఒక్క గ్రామంలో ఆర్బీఐ పెట్టే స్థాయికి ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలండి.